పూరి జగన్నాథుడి సంపద ఎంత? శ్రీరత్న భాండాగారంలోని అనంత నిధి భద్రమేనా? మూడో గది తాళం చెవి మిస్సింగ్ వెనుక మిస్టరీ ఏంటి? ఇదంతా ఎప్పటి నుండో జరుగుతోన్న చర్చ రచ్చ. అయితే తాజాగా ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలతో శ్రీరత్న భాండాగారం అంశం మళ్లీ తెర మీదకి వచ్చింది. తాళం చెవిని తమిళనాడుకు తరలించారా? తరలిస్తే ఎవరు, ఎందుకు? కేరళలో అనంత పద్మనిధి, పూరిలో అంతులేని శ్రీనిధి, అక్కడ 6 గదులు, ఇక్కడ 3 గదులు. తిరువనంతపురంలో 6వ నేలమాళిగ, పూరిలో శ్రీరత్న భాండాగార్ 3వ గది. ఈ రెండింటిలోనూ వెలకట్టలేనంత విలువైన సంపద. ఆ రెండింటిని టచ్ చేస్తే వినాశనమేనా? నాగబంధమే ప్రతిబంధకమా? టచ్ చేయకపోవడానికి కారణం భయమా? పూరి జగన్నాథుడి అంతులేని సంపదకు నెలవైన రత్న భాండాగారం తాళం చెవి కనిపించకపోవడం ఎన్నో ఏళ్లుగా అంతుచిక్కని రహస్యం. శ్రీ రత్న భాండాగారం 3వ గది తాళం చెవి మాయమవడంపై ఎన్నో ఏళ్లుగా చర్చ రచ్చ కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా లోక్సభ ఎన్నికల ప్రచార పర్వంలో జగన్నాథుడి రత్ననిధి చాబీకి బాత్ తెరపైకొచ్చింది. బీజేపీ చీఫ్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ను టార్గెట్ చేస్తూ ప్రశ్నలు సంధించారు ప్రధాని నరేంద్ర మోదీ. जगन्नाथ जी के श्री रत्न भंडार को लेकर जो कुछ हो रहा है उससे पूरा उड़ीसा बहुत गुस्से में है। अब लोग कहते हैं कि श्री रत्न भंडार की चाबी तमिलनाडु चली गई है, कहते हैं। अभी किसने भेजी है भाई तमिलनाडु? ये तमिलनाडु कौन ले गया है? ऐसे लोगों को माफ करोगे क्या? రత్న భాండాగారం తాళం చెవి ఎక్కడ? తమిళనాడుకు ఎవరు తరలించారో, నిజాలు బయటకు రాకుండా నివేదికలను ఎవరు తొక్కిపెట్టారో, వాస్తవాలన్నింటినీ బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ త్వరలో ప్రజల ముందుకు తెస్తుందన్నారు. ఇది తన గ్యారంటీ అన్నారు మోదీ. मैं सोमनाथ की धरती से आया हूं, जगन्नाथ की धरती की पूजा कर रहा हूं। मैं उड़ीसा के एक एक नागरिक को गारंटी देता हूं, आप आश्वस्त रहिए, यहां भाजपा सरकार बनते ही ये चाबी का राज खोला जाएगा। जांच रिपोर्ट आपके सामने आएगी और अगर किसी ने गड़बड़ की है तो మోదీ किसी को छोड़ता नहीं है. 12వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం వరకు ఎంతో మంది రాజులు జగన్నాథుడికి వెలకట్టలేని బంగారు ఆభరణాలను, వజ్ర వైఢూర్యాలను, కానుకలను సమర్పించారు. వాటన్నింటినీ 3 గదుల్లో భద్రపరిచారు. జగన్నాథ ఆలయ నిబంధనల మేరకు ప్రతి ఏటా ఆడిటింగ్ నిర్వహించాలి. కానీ దాదాపు 4 దశాబ్దాలుగా ఆడిటింగ్ జరగకపోవడం అనుమానాలకు తావిస్తోంది. చివరిసారిగా 1985లో శ్రీ రత్న భాండాగారాన్ని తెరిచారు. అసలు జగన్నాథుడి సంపద ఎంత, 3వ గదిలో ఏమున్నాయని తెలుసుకునేందుకు ఓ భక్తుడు సమాచార హక్కు చట్టం కింద వివరాలు కోరారు. తాళం చెవి కనిపించడం లేదని నిజం అప్పుడు తెరపైకొచ్చింది. తాజాగా ప్రధాని మోదీ వ్యాఖ్యలతో రత్న భాండాగార్ తాళం చెవి అంశం మళ్లీ చర్చనీయాంశంగా మారింది. తాళం చెవిని తమిళనాడుకు తరలించిందెవరు, ఎందుకు? లోగుట్టు నివేదికలో ఉందా? ఒడిశాలో బీజేపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే నిజాలను ప్రజల ముందుకు తెస్తామన్న ప్రధాని వ్యాఖ్యలు ఒడిశాలోనే కాదు, దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్నాయి.